జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు, పర్సనల్, మీడియా ఇన్ఛార్జి, ప్రభుత్వ విప్, శాసనమండలి సభ్యులు, ఎమ్మెల్సీ గారైన గౌ. శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు అస్వస్థకు గురైనారని తెలిసి హుటాహుటిన డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, రామ్ తాళ్ళూరి గారు విజయవాడ ఆయుష్ హాస్పిటల్లో హరిప్రసాద్ గారి ఆరోగ్యం గురించి డాక్టర్లు గారితో సంప్రదించి పర్యవేక్షించటం జరిగినది. ఈ విషయానికి తెలిసి బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో రాధారంగా మిత్రమండలి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు, మహిళా కమిటీ సభ్యులు అందరూ కలిసి మచిలీపట్నంలో ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో హరిప్రసాద్ గారి పేరు గోత్ర నామాలతో పూజలు గావించి హరిప్రసాద్ గారు త్వరగా కోలుకొని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరలా తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని పూజలు జరిపించారు. ఈ సందర్భంగా రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు త్వరగా కోలుకోవాలని పూజలు జరిపించినారు. ఈ కార్యక్రమానికి మహిళా కమిటీ సభ్యులు, రంగా గారి, మెగా ఫ్యామిలీ అభిమానులు, కూటమి నాయకులు, కుల మతాలకు అతీతంగా పాల్గొనిన వారు ఎల్ఐసి రాంబాబు, పద్మనాభుని శేఖర్, మత్తి వెంకటేశ్వరరావు, బడుగు ఉమాదేవి, వన్నెంరెడ్డి కుమారి, ముంగండ బాలాకుమారి, దింటకుర్తి పద్మజ, వన్నెంరెడ్డి ప్రసాదు, మోగంటి బాలాజీ, వెన్న నాగఫణి రాజ్, ఎడమల రాంబాబు, నరహరిశెట్టి రామకృష్ణ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. మంగళం శ్రీ హనుమతే నమో నమః. శ్రీ సీతారామ లక్ష్మణ సప్రభార సమేత శ్రీ హనుమత్ దేవతాభ్యో నమః. ఆనందకర్పూర ఈ రోజున కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రసిద్ధిగాంచిన ఈడేపల్లి ఆంజనేయ స్వామి గుడి ఆవరణందు మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తులు, మరి పర్సనల్, మీడియా ఇన్ఛార్జి, ప్రభుత్వ విప్పు, ఎమ్మెల్సీ గారైన పిడుగు హరిప్రసాద్ గారు రాత్రి హఠాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించిందని తెలిసి రాధారంగ మిత్రమని మేమందరం కూడా నివ్వెరపోయాం. ఎందుకంటే గత నెల 79వ జయంతి సందర్భంగా, రంగా గారి జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం మచిలీపట్నంలో వచ్చి నా ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆయనకు ఆనాడే కృతజ్ఞతలు తెలియజేశాం. మరి ఈ రోజున ఆయన అస్వస్థ గురయ్యారని రాత్రే పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, రామ్ తాళ్ళూరి గారు అక్కడే ఉండి పర్యవేక్షణ చేయడం తెలిసింది మాకు. ఈ రోజు ఆయనకి మరి ఆపరేషన్ జరుగుతుందని తెలిసింది. అందుకని ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన మృదు స్వభావి, అందరివాడు, అందరూ కలుపుకుపోయే వ్యక్తి మన పిడుగు హరిప్రసాద్ గారు. మరి మీడియా ఇన్ఛార్జిగా ఉంటూనే కాక అక్కడ మంగళగిరిలో ఎవరు వచ్చినా కూడా ఇబ్బంది పెట్టకుండా అందరినీ కలుపుకుని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే ఏకైక వ్యక్తి. మరి అలాంటి మృదు స్వభావి, అందరూ కలుపుకుపోయే పిడుగు హరిప్రసాద్ గారు ఈ విధంగా అస్వస్థకు గురయ్యారని తెలిసి మేము రాధారంగ మిత్రం తరపున ఈ యొక్క మచిలీపట్నంలో ఆంజనేయ స్వామి గుడిలో త్వరగా కోలుకుని మళ్ళీ యథాస్థితికి చేరుకుని మళ్ళీ మంగళగిరిలో పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండాలని ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించి యథాస్థితిగా ఉండి మళ్ళీ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు ఆ భగవంతుడిని కోరుకుంటూ ఈ రోజున మా రాధారంగ మిత్రముల ఆధ్వర్యంలో మరి మహిళలు కానీ అందరం కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని పూజ చేయడం జరిగిందండి. బుల్లెట్ ధర్మారావు గారి ఆధ్వర్యంలో మరి జనసేన మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్సనల్ మరి వ్యక్తి అయిన పిడుగు హరిబాబు గారికి, హరిప్రసాద్ గారికి ఆరోగ్యం ఏదో కొద్దిగా ఇబ్బంది కలిగిందని మరి అన్నయ్య గారు చెప్పడం, మేమందరం కూడా మరి మచిలీపట్నంలో ప్రసిద్ధి చెందిన మరి ఈడేపల్లి ఆంజనేయ స్వామి గుడిలో మరి వారి యొక్క ఆరోగ్యం పూర్తిగా కోలుకుని యథాస్థితికి రావాలని మరి బుల్లెట్ ధర్మారావు గారు అన్నయ్య ఆధ్వర్యంలో రాధారంగ మిత్ర మండలి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను, అలాగే అన్ని కమిటీలు, మహిళలు, మరి అలాగే మరి మత్స్యాంధ్ర గారిని అలా పేరున అందరూ అక్కడికి వచ్చి పూజ చేసి వారు త్వరగా కోరుకోవాలని మేము అందరూ కోరుకుంటూ యథాస్థితికి వారు వచ్చి మరి కార్యక్రమాల్లో పాల్గొని అందరికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాం.